అమృతం తాగి దేవతలు అమరత్వం సాధించారు అని మన పురాణ కథల్లో విన్నాం. కానీ 21వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నేను అమరుణ్ణవుతాను, మరణాన్ని జయిస్తాను అని ఒక మనిషి సవాల్ విసిరితే, తనకు తానే పునర్జన్మ ఇస్తున్నానని ప్రకటిస్తే ఎస్, ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. అమెరికాకు చెందిన 48 ఏళ్ల ప్రముఖ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ సంచలనం సృష్టిస్తున్నారు. నా తదుపరి రూపం బేబీ బ్రయాన్ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్లో పెరుగుతోంది అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అసలేంటి బేబీ బ్రయాన్? ఒక మనిషి మళ్ళీ తనకు పునర్జన్మను పొందడం సాధ్యమేనా? బ్రయాన్ జాన్సన్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నారు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు బ్రయాన్ జాన్సన్ తన ల్యాబ్లో ఏం చేశారో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. బ్రయాన్ తన శరీరం నుంచి రక్తాన్ని తీసి అందులోని వైట్ బ్లడ్ సెల్స్ని వేరు చేశారు. అలాగే యమనాకా ఫ్యాక్టర్స్ అనే ప్రయోగాన్ని వాడారు. అంటే శరీరంలో ముదిరిపోయిన ముసలి కణాలకు ప్రత్యేకమైన ప్రోటీన్లు అందిస్తే ఆ కణాలు తమ వయసును మర్చిపోయి తిరిగి తల్లి కడుపులోని పిండ దశ కణాల మాదిరిగా మారిపోతాయి. 2012లో నోబెల్ బహుమతి సాధించిన జపాన్ శాస్త్రవేత్త షిన్యా యమనాకా ఈ సాంకేతికతను వాడారు. ఇలా వయసును వెనక్కి మళ్లించి తయారు చేసిన స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలనే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. ఈ మూల కణాల సమూహానికే బ్రయాన్ జాన్సన్స్ బేబీ బ్రయాన్ అని పేరు పెట్టారు. అంటే పాలు నుంచి మీగడ, వెన్న, పెరుగు, జున్ను ఎలా తయారు చేయొచ్చో శరీరంలో గుండె, మెదడు, ఊపిరితిత్తులు, చర్మం వంటి ప్రతి అవయవాన్ని తిరిగి సృష్టించడానికి ఈ మూల కణాలు పునాదిలా పనిచేస్తాయి అని. మరి ఈ బేబీ బ్రయాన్ మూల కణాలతో బ్రయాన్ జాన్సన్ ఏం చేయబోతున్నారు? ఆయన ప్లాన్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భవిష్యత్తులో ఆయన శరీరంలో గుండె, కాలేయం లేదా ఊపిరితిత్తులు దెబ్బతింటే ఈ మూల కణాల నుంచి ల్యాబ్లోనే కొత్త అవయవాలను తయారు చేసి రీప్లేస్ చేసుకుంటారు. బాడీలో కణజాలం దెబ్బతిన్నప్పుడు ఈ యంగ్ స్టెమ్ సెల్స్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా శరీరం తనంతట తానే రిపేర్ అయ్యేలా చేస్తారు. 48 ఏళ్ల వయసున్న బ్రయాన్ జాన్సన్ తన అవయవాల వయసును 18 ఏళ్ల యవ్వన దశకు తీసుకెళ్తారు. మొత్తంగా మనిషికి మరణం లేకుండా, అవయవాల క్షీణత లేకుండా నిరంతరం జీవించాలనేది బ్రయాన్ ఆశయం. బ్రయాన్ జాన్సన్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇటీవల ఆయన ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ అనే అరుదైన దీర్ఘకాలిక వ్యాధి బారిన పడినట్లుగా స్వయంగా ప్రకటించారు. ఈ వ్యాధి ఏంటంటే, సాధారణంగా మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని రక్షించేందుకు పనిచేస్తుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున వారి కడుపులోని సొంత కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత చికిత్స లేదు. ఇది తీవ్రమైతే భవిష్యత్తులో స్టొమక్ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి, ఈ జబ్బు నుంచి తన కడుపు కణజాలాన్ని పునరుద్ధరించుకోవడానికి బ్రయాన్ ఈ బేబీ బ్రయాన్ ప్రాజెక్ట్ను వేగవంతం చేసినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. బ్రయాన్ జాన్సన్ ఇప్పటికే తన వయసును తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ పేరుతో ఏటా మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రోజుకి 100కు పైగా సప్లిమెంట్స్ తినడం, కఠినమైన డైట్, తన 17 ఏళ్ల కుమారుడి రక్తాన్ని ప్లాజ్మాగా ఎక్కించుకోవడం వంటి అనేక వివాదాస్పద ప్రయోగాలు చేశారు. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. ఇందులో సానుకూల అంశం ఏంటంటే, స్టెమ్ సెల్ రీసెర్చ్ నిజంగానే భవిష్యత్తులో క్యాన్సర్, పార్కిన్సన్స్, గుండె జబ్బులకు విప్లవాత్మక పరిష్కారం చూపించగలదు. ఇక నెగిటివ్ విషయం ఏంటి అంటే, మూల కణాలను శరీరంలోకి పంపినప్పుడు అవి లిమిట్ లేకుండా విభజన చెంది ట్యూమర్లుగా మారే ప్రమాదం ఉందని కొందరు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పెట్రీ డిష్లో పెరుగుతున్న బేబీ బ్రయాన్ మూల కణాలు వైద్య చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయా, లేదా ఇది బిలియనీర్ చేసే మరొక కాస్ట్లీ సైన్స్ ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ మానవాళి అమరత్వం వైపు వయసు పెరగకుండా ఆపడానికి అడుగులు వేస్తుందనడానికి బ్రయాన్ జాన్సన్ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. మరి ఈ ప్రయోగంపై మీ అభిప్రాయం ఏంటి? మనిషి సాంకేతికతతో అమరత్వాన్ని సాధించగలడని మీరు కూడా నమ్ముతున్నారా? లేదా మీ కామెంట్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఆర్స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అమృతం తాగి దేవతలు అమరత్వం సాధించారు అని మన పురాణ కథల్లో విన్నాం. కానీ 21వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నేను అమరుణ్ణవుతాను, మరణాన్ని జయిస్తాను అని ఒక మనిషి సవాల్ విసిరితే, తనకు తానే పునర్జన్మ ఇస్తున్నానని ప్రకటిస్తే ఎస్, ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. అమెరికాకు చెందిన 48 ఏళ్ల ప్రముఖ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ సంచలనం సృష్టిస్తున్నారు. నా తదుపరి రూపం బేబీ బ్రయాన్ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్లో పెరుగుతోంది అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అసలేంటి బేబీ బ్రయాన్? ఒక మనిషి మళ్ళీ తనకు పునర్జన్మను పొందడం సాధ్యమేనా? బ్రయాన్ జాన్సన్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నారు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు బ్రయాన్ జాన్సన్ తన ల్యాబ్లో ఏం చేశారో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. బ్రయాన్ తన శరీరం నుంచి రక్తాన్ని తీసి అందులోని వైట్ బ్లడ్ సెల్స్ని వేరు చేశారు. అలాగే యమనాకా ఫ్యాక్టర్స్ అనే ప్రయోగాన్ని వాడారు. అంటే శరీరంలో ముదిరిపోయిన ముసలి కణాలకు ప్రత్యేకమైన ప్రోటీన్లు అందిస్తే ఆ కణాలు తమ వయసును మర్చిపోయి తిరిగి తల్లి కడుపులోని పిండ దశ కణాల మాదిరిగా మారిపోతాయి. 2012లో నోబెల్ బహుమతి సాధించిన జపాన్ శాస్త్రవేత్త షిన్యా యమనాకా ఈ సాంకేతికతను వాడారు. ఇలా వయసును వెనక్కి మళ్లించి తయారు చేసిన స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలనే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. ఈ మూల కణాల సమూహానికే బ్రయాన్ జాన్సన్స్ బేబీ బ్రయాన్ అని పేరు పెట్టారు. అంటే పాలు నుంచి మీగడ, వెన్న, పెరుగు, జున్ను ఎలా తయారు చేయొచ్చో శరీరంలో గుండె, మెదడు, ఊపిరితిత్తులు, చర్మం వంటి ప్రతి అవయవాన్ని తిరిగి సృష్టించడానికి ఈ మూల కణాలు పునాదిలా పనిచేస్తాయి అని. మరి ఈ బేబీ బ్రయాన్ మూల కణాలతో బ్రయాన్ జాన్సన్ ఏం చేయబోతున్నారు? ఆయన ప్లాన్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భవిష్యత్తులో ఆయన శరీరంలో గుండె, కాలేయం లేదా ఊపిరితిత్తులు దెబ్బతింటే ఈ మూల కణాల నుంచి ల్యాబ్లోనే కొత్త అవయవాలను తయారు చేసి రీప్లేస్ చేసుకుంటారు. బాడీలో కణజాలం దెబ్బతిన్నప్పుడు ఈ యంగ్ స్టెమ్ సెల్స్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా శరీరం తనంతట తానే రిపేర్ అయ్యేలా చేస్తారు. 48 ఏళ్ల వయసున్న బ్రయాన్ జాన్సన్ తన అవయవాల వయసును 18 ఏళ్ల యవ్వన దశకు తీసుకెళ్తారు. మొత్తంగా మనిషికి మరణం లేకుండా, అవయవాల క్షీణత లేకుండా నిరంతరం జీవించాలనేది బ్రయాన్ ఆశయం. బ్రయాన్ జాన్సన్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇటీవల ఆయన ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ అనే అరుదైన దీర్ఘకాలిక వ్యాధి బారిన పడినట్లుగా స్వయంగా ప్రకటించారు. ఈ వ్యాధి ఏంటంటే, సాధారణంగా మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని రక్షించేందుకు పనిచేస్తుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున వారి కడుపులోని సొంత కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత చికిత్స లేదు. ఇది తీవ్రమైతే భవిష్యత్తులో స్టొమక్ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి, ఈ జబ్బు నుంచి తన కడుపు కణజాలాన్ని పునరుద్ధరించుకోవడానికి బ్రయాన్ ఈ బేబీ బ్రయాన్ ప్రాజెక్ట్ను వేగవంతం చేసినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. బ్రయాన్ జాన్సన్ ఇప్పటికే తన వయసును తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ పేరుతో ఏటా మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రోజుకి 100కు పైగా సప్లిమెంట్స్ తినడం, కఠినమైన డైట్, తన 17 ఏళ్ల కుమారుడి రక్తాన్ని ప్లాజ్మాగా ఎక్కించుకోవడం వంటి అనేక వివాదాస్పద ప్రయోగాలు చేశారు. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. ఇందులో సానుకూల అంశం ఏంటంటే, స్టెమ్ సెల్ రీసెర్చ్ నిజంగానే భవిష్యత్తులో క్యాన్సర్, పార్కిన్సన్స్, గుండె జబ్బులకు విప్లవాత్మక పరిష్కారం చూపించగలదు. ఇక నెగిటివ్ విషయం ఏంటి అంటే, మూల కణాలను శరీరంలోకి పంపినప్పుడు అవి లిమిట్ లేకుండా విభజన చెంది ట్యూమర్లుగా మారే ప్రమాదం ఉందని కొందరు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పెట్రీ డిష్లో పెరుగుతున్న బేబీ బ్రయాన్ మూల కణాలు వైద్య చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయా, లేదా ఇది బిలియనీర్ చేసే మరొక కాస్ట్లీ సైన్స్ ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ మానవాళి అమరత్వం వైపు వయసు పెరగకుండా ఆపడానికి అడుగులు వేస్తుందనడానికి బ్రయాన్ జాన్సన్ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. మరి ఈ ప్రయోగంపై మీ అభిప్రాయం ఏంటి? మనిషి సాంకేతికతతో అమరత్వాన్ని సాధించగలడని మీరు కూడా నమ్ముతున్నారా? లేదా మీ కామెంట్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఆర్ స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.